ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. Hey everyone, I'm Anita and today I'm here with you all to tell you all another useful concept in English. మీరు ఎన్ని రోజులకు ఒకసారి చికెన్ తింటారు? మీరు ఎన్ని నెలలకు ఒకసారి షాపింగ్ చేస్తారు? ఏంటి ఈ క్వశ్చన్స్ అన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనుకుంటున్నారా? కాదు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇంకొకరిని అడగాలంటే ఎలా అన్నదే మన కాన్సెప్ట్ అన్నమాట. బేసిక్‌గా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎన్ని రోజులకు ఒకసారి అంటే వన్స్ ఇన్ హౌ మెనీ డేస్ ఇట్లా ఏదేదో అంటున్నారు. కానీ అంత కష్టపడక్కర్లేదు. ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఒక క్వశ్చన్ వర్డ్, ఎన్ని నెలలకు ఒకసారి అంటే ఒకటి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే ఒకటి లేదు. అన్నింటికి ఇంగ్లీష్‌లో హౌ ఆఫెన్ ఆర్ హౌ ఫ్రీక్వెంట్లీ ఈ 2 క్వశ్చన్ వర్డ్స్ మోర్ దాన్ ఎనఫ్ తెలుసా? హౌ ఆఫెన్ ఆర్ హౌ ఫ్రీక్వెంట్లీ ఈ 2 క్వశ్చన్ వర్డ్స్ యూస్ చేసి ఈ అన్ని క్వశ్చన్స్ అడిగేయచ్చు. ఇన్ఫాక్ట్ ఎన్ని రోజులకు ఒకసారన్నా, ఎన్ని సంవత్సరాలకు ఒకసారన్నా, ఎన్ని వారాలకు ఒకసారన్నా, ఎన్ని గంటలకు ఒకసారి, నిమిషాలకు ఒకసారి అని అడగాలన్నా కూడా ఈ హౌ ఆఫెన్ ఆర్ హౌ ఫ్రీక్వెంట్లీ ఈ రెండిటికి తేడా ఏవి ఉండదు. ఈ రెండిట్లో ఏది యూస్ చేసినా ఓకే. నేను ఎక్కువ హౌ ఆఫెన్ అని యూస్ చేస్తూ ఉంటాను. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే మీరు అదే యూస్ చేయొచ్చు. హౌ ఆఫెన్కి బేసిక్గా తెలుగు మీనింగ్ ఎలా ఉంటుందంటే ఎంత తరచుగా అని. కానీ మనం తెలుగులో ఎంత తరచుగా మీరు చికెన్ తింటారు అని వెళ్ళి అడగం. ఏ ఊరు నుంచి వచ్చావు అన్నట్టు చూస్తారనమాట. అంత ప్యూర్ తెలుగు మాట్లాడితే కదా. ఎన్ని రోజులకు ఒకసారి తింటావు? మీరు ఎన్ని రోజులకు ఒకసారి సినిమాలు చూస్తారు చెప్పండి? మీరు ఎన్ని రోజులకు ఒకసారి బయటకు వెళ్తుంటారు? ఎన్ని రోజులకు ఒకసారి కాలేజీలు బంక్ కొడతారు మీరు? ఎన్ని రోజులకు ఒకసారి లీవ్ తీసుకుంటారు మీరు? ఇట్లనే అడుగుతాం ఎన్ని రోజులకు ఒకసారి అని మన స్పోకెన్ తెలుగులో, అవునా? అట్లాంటప్పుడు అంతా హౌ ఆఫెన్ ఆర్ హౌ ఫ్రీక్వెంట్లీ అనేసేయండి. దీని తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి, రైట్? హెల్పింగ్ వర్బ్ లేకుండా క్వశ్చన్స్ మనం అడగలేము. సో ఏ హెల్పింగ్ వర్బ్ ఎక్కువ యూజ్ చేస్తామనంటే డూ. ఇంకా డస్ కూడా యూజ్ చేయొచ్చు. డూతో ఏ ప్రొనౌన్స్ వాడాలి తెలుసు కదా? డూ యూ, డూ దే. డస్తో డస్ షీ, డస్ హీ. సో హౌ ఆఫెన్ ఆర్ హౌ ఫ్రీక్వెంట్లీ వాడి ఏదో డూ ఆర్ డస్ వాడి మీరు ఎవరి గురించి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నామో ఆ ప్రొనౌన్ పెట్టి ఎన్ని క్వశ్చన్స్ కావాలన్నా అని అడిగేసేయచ్చు. ఇప్పుడు ఒకటొకటిగా ట్రై చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని రోజులకు ఒకసారి సినిమాలు చూస్తారు? నేను రాసే లోపు మీరు గెస్ట్ చేస్తుండండి, ఓకే? విదిన్ అవర్ సెల్స్. హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్ అని అడగాలి. హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్? ఎంత తరచుగా మూవీలు చూస్తారు? చెప్పాను కదా ఎంత తరచుగా అని మనం తెలుగులో వాడమని. ఏమో మా ఊర్లో అనంతపూర్లో అయితే యూజ్ చేయం. ఎన్ని రోజులకు ఒకసారి చూస్తామని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎన్ని నెలలకు ఒకసారి షాపింగ్ చేస్తారు? నేను రాసేలోపు గెస్ చేసేసేయండి. హౌ ఆఫెన్ డూ యూ షాప్ అని అడుగుతాం. హౌ ఆఫెన్ డూ యూ షాప్, హౌ ఆఫెన్ డూ యూ డూ షాపింగ్ అని మీరు అనుంటే అది కూడా ఓకే. హౌ ఆఫెన్ డూ యూ డూ షాపింగ్, ఎందుకంటే షాప్ అన్నదే వర్బ్ కదా. వై మళ్ళీ డూ షాపింగ్ ఇదంతా అక్కర్లేకుండా నేను ఇది డైరెక్ట్గా వర్బ్గా వాడేశాను. హౌ ఆఫెన్ డూ యూ షాప్, మోర్ దాన్ ఎనఫ్. మీరు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ట్రిప్స్కి వెళ్తారు, రైట్? అప్పుడు కూడా హౌ ఆఫెనే. హౌ ఆఫెన్ డూ యూ గో ఆన్ ట్రిప్స్, ఇక్కడ ఒకవేళ ఆన్ మిస్ చేసుంటే ఖచ్చితంగా ట్రిప్స్కి, టూర్స్కి, పిక్నిక్స్కి, హాలిడేస్కి వీటికన్నిటికీ మనం ప్రిపోజిషన్ ఆన్నే యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా? దేనికి ఆన్ వాడాలని చెప్పాను? ట్రిప్స్, టూర్స్, పిక్నిక్స్, హాలిడేస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఆన్ అ ట్రిప్, ఆన్ అ టూర్, ఆన్ అ పిక్నిక్, ఆన్ అ హాలిడే, ఓకేనా? అలా ఆన్ అంటాం అనమాట. ఏ అనలేదు ఇక్కడ, ఎందుకంటే ట్రిప్స్ కదా ప్లూరల్, అందుకే. హౌ ఆఫెన్ డూ యూ గో ఆన్ ట్రిప్స్, ఇక్కడ నేను డైరెక్ట్గా మిమ్మల్నే అడుగుతున్నాను కాబట్టి యూ అని యూజ్ చేశాను. మనం వేరే వాళ్ళ గురించి కూడా అడుగుతాం కదా. వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి ట్రిప్స్కి వెళ్తారు? ఎన్ని రోజులకు ఒకసారి అనము, కానీ మనకి ఇంగ్లీష్లో ఇదే ఉంది. హౌ ఆఫెన్ డూ దే గో ఆన్ ట్రిప్స్, హౌ ఆఫెన్ డూ దే గో ఆన్ ట్రిప్స్, అంతే. ప్రొనౌన్స్ ఒకటే చేంజ్ చేస్తూ పోండి. అకార్డింగ్ టు ద ప్రొనౌన్ హెల్పింగ్ వర్బ్ ని చూస్ చేసుకోండి, ఓకేనా? అతను ఎన్ని రోజులకు ఒకసారి లీవ్ తీసుకుంటాడు అని అడగాలి.
అతను కదా. సో ఏ హెల్పింగ్ వర్బ్ వాడతారు? ఇది. క్వెషన్ అడిగేటప్పుడు క్వెషన్ వర్డ్ ఎంత ఇంపార్టెంటో దాని పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి క్వెషన్ వర్డ్ పక్కన వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటేనే మీరు అడిగే క్వెషన్ కరెక్ట్ అని. అలా కాకుండా హౌ ఆఫెన్ హీ గోస్ ఇట్లాంటి క్వెషన్స్ ఉండవు. ఓకే. సో అడగండి, అతను ఎన్ని రోజులకు ఒకసారి లీవ్ తీసుకుంటాడు? డస్ హీ టేక్ లీవ్స్? హౌ ఆఫెన్ డస్ హీ టేక్ లీవ్స్ అని చెప్పాలి. ఆమె ఆర్ మీ అమ్మ ఎన్ని రోజులకు ఒకసారి చికెన్ వండుతారు ఆర్ బిర్యానీ వండుతారు? హౌ ఆఫెన్, అమ్మగారు అంటే సింగులర్ కదా, రైట్? డస్ షీ, డస్ యువర్ మామ్. హౌ ఆఫెన్ డస్ యువర్ మామ్ కుక్ బిర్యానీ? ఓకే. హౌ ఆఫెన్ డస్ యువర్ మామ్ కుక్ బిర్యానీ అని అడగాలి. ఇంకా మీ అమ్మ ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు ఇల్లు? మీ అమ్మగారు ఎన్ని రోజులకు ఒకసారి, మీ నాన్నగారు ఎన్ని రోజులకు ఒకసారి మీకు పాకెట్ మనీ ఇస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇలాగే అడగాలి. హౌ ఆఫెన్ డస్ యువర్ డాడ్ గివ్ యూ పాకెట్ మనీ? మీ అమ్మగారు ఎన్ని రోజులకు ఒకసారి ఇల్లంతా క్లీన్ చేస్తారు? హౌ ఆఫెన్ డస్ యువర్ మామ్ క్లీన్ ద ఓల్డ్ హౌస్ అని చెప్పొచ్చు. రాయమంటారా? మీరు రాసుకోండి. ఇన్ఫాక్ట్ ఇంకెన్నైనా ఇలానే జస్ట్ వర్బ్ ఒకటే చేంజ్ చేస్తాం అంతే. ఈ వర్బ్ చేంజ్ చేస్తూ ప్రొనౌన్స్ చేంజ్ చేసుకోండి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. డూ డజా ప్రొనౌన్ ని బట్టి డూనా డజా అని పెట్టుకుంటూ చాలా క్వశ్చన్స్ మీరు ఈరోజే ప్రాక్టీస్ చేసేసేయండి. ఓకేనా? ఇంకా మనం ఇక్కడ షుడ్ కూడా యూస్ చేయొచ్చు. షుడ్ విత్ ఐ, ఎక్కువ ఐఏ వస్తుంది. సో హౌ ఆఫెన్ షుడ్ ఐ అని అంటే నా గురించి నేను క్వశ్చన్ అడిగినట్టు అనమాట. లెట్స్ సే నాకు దెబ్బ తగిలింది అనుకోండి. ఓకే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నాకు టాబ్లెట్ ఇస్తాడు. నేను ఈ టాబ్లెట్ ఎన్ని గంటలకు ఒకసారి వేసుకోవాలి అని అడగాలి. ఎన్ని గంటలకు ఒకసారి ఇక్కడ అయినా కూడా నేను హౌ ఆఫెన్ షుడ్ ఐ టేక్ ద టాబ్లెట్ అని అడగాలి. ఓకే, ఎన్ని గంటలకు ఒకసారి అని అడగాలన్నా కూడా హౌ ఆఫెన్ షుడ్ ఐ టేక్ ద టాబ్లెట్. ఆర్ మెడిసిన్. ఓకే, చేతికి దెబ్బ బ్యాండేజ్ చేశారు అనుకోండి, నేను ఇది క్లీన్ చేసుకుంటా ఉండండి అప్పుడప్పుడు అంటారు. ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఆర్ ఎన్ని గంటలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి? సేమ్ క్వశ్చన్, హౌ ఆఫెన్ షుడ్ ఐ క్లీన్ ఇట్? షుడ్ ఐ నా గురించి నేను అడుగుతున్నాను, రైట్? సో అందుకనేసి అనమాట క్వశ్చన్ ఇలా ఉండాలి. అప్పుడు హౌ ఆఫెన్ షుడ్ ఐ చేంజ్ ఇట్? హౌ ఆఫెన్ షుడ్ ఐ క్లీన్ ఇట్? హౌ ఆఫెన్ షుడ్ ఐ విజిట్ యూ? షుడ్ ఐ కాంటాక్ట్ యూ? కాంటాక్ట్ అనొద్దు, విజిట్ అనొచ్చు, కన్సల్ట్ అనొచ్చు. హౌ ఆఫెన్ షుడ్ ఐ కన్సల్ట్ యూ? ఎన్ని రోజులకు ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి? ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి? ఎన్ని గంటలకు ఒకసారి మెడిసిన్ వేసుకోవాలి? ఇలాంటి నా గురించి నేను క్వశ్చన్స్ అన్ని ఇలా అడగొచ్చు. ఓకేనా? ఎక్కువ డూ, డస్, షుడ్ యూస్ చేస్తాం. ఇవి యూస్ చేస్తాం అన్నాను కదా అని ఇంకేవి యూస్ చేయమని కాదు, ఎక్కువ ఇవి యూస్ చేస్తాం. ఓకే కదా అండి? ఇంక ఇప్పటి నుండి ఎన్ని రోజులకు ఒకసారి అంటే వన్స్ ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని నెలలకు ఒకసారి అంటే వన్స్ ఇన్ హౌ మెనీ మంత్స్, ఇలా మాత్రం అడగొద్దు. యాజ్ ఐ సెడ్, నాకు ఎక్కువ హౌ ఆఫెన్ కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి నేను ఇదే యూస్ చేస్తాను. మీరు హౌ ఫ్రీక్వెంట్లీ అని కూడా యూస్ చేయొచ్చు, మీనింగ్ అస్సలు చేంజ్ ఉండదు, ఏది యూస్ చేసినా ఓకే. అండ్ సమ్ పీపుల్ సే హౌ ఆఫ్టెన్, అది రాంగ్ గా అంటే రాంగ్ ఏం కాదు, అది కూడా కరెక్టే. హౌ ఆఫెన్ అనొచ్చు, హౌ ఆఫ్టెన్ అనొచ్చు, హౌ ఫ్రీక్వెంట్లీ అనొచ్చు, అంతే. ఇంకా ఏది పడితే అది అనకూడదు, ఈ మూడింట్లో ఏదన్నా అనండి. ఆల్ రైట్, ఐల్ సీ యూ ఆల్ నెక్స్ట్ టైం with another concept. Bye bye, take care.